Hello friends, very good evening. Welcome to 4th September Daily Hindu Current Affairs for all competitive exams. So friends, ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ లేకపోతే కనుక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఆర్ఆర్బి ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఎగ్జామ్స్, సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో మనకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందండి. మనము 4th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ తీసుకుని దాని నుంచి పొటెన్షియల్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేటువంటివి ఎంసీక్యూ ఫార్మాట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టు గెట్ ద పీడిఎఫ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలాగే మనకి ఏంటి అంటే మన లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అవి చూడటానికి, ఎన్రోల్ చేసుకోవడానికి ఇవన్నిటికీ కూడా మీకు సో ఫీజిబుల్గా ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. మనము September 4th 2024 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ వన్, Bengal bill moots the capital punishment for rapists. So friends, after the Kolkata rape and as well as a murder incident, so okay, so దానికి సంబంధించి మనకి ఏంటి అంటే కనుక వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ అప్ a new bill in response to it to provide the stringent punishment for the rapists. సో స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక పర్టికులర్ బిల్ అయితే కనుక తీసుకుని వచ్చారు. సో దట్ ఈజ్ నోన్ యాజ్ అపరాజిత బిల్ అని చెప్పేసి మనం అపరాజిత విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ వెల్ఫేర్, అపరాజిత సో విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేటువంటిది మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏ స్టేట్లో ఈ బిల్ అయితే తీసుకుని వచ్చారు అని చెప్పేసి అడుగుతుంటారు. యూ నీడ్ టు బి థరో విత్ దట్. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చారు. సిమిలర్లీ మనకి కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటి గురించి కూడా మనం ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటారు. POSH, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. సో ఓకేనా, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ నుంచి కాపాడటానికి, ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక యాక్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్, మనకి ఇది 2013లో మనకైతే కనుక ఈ యాక్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి. సో టు హ్యావ్ ద సేఫర్ వర్క్ ప్లేస్ ఫర్ విమెన్, సో సేఫర్ వర్క్ ప్లేస్ ఫర్ విమెన్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క POSH యాక్ట్ అయితే మనకి తీసుకుని వచ్చారు. సో ఎప్పుడు తీసుకుని వచ్చారని అడుగుతూ ఉంటారు. మనకి ఇయర్ ఇంపార్టెంట్ అవుతుంది, 2013లో మనకి తీసుకుని వచ్చారనమాట. అలాగే ఇంటర్నేషనల్ పరంగా కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ని కూడా మనం ఏంటంటే రాటిఫై చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంటుంది మనకి. సో దీన్ని కూడా మనకి ఏంటంటే ఇండియా అయితే రాటిఫై చేయడం జరిగింది. అండ్ అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి వాటిలో అడుగుతూ ఉంటారు సంథింగ్ కాల్డ్ యాజ్ మెక్సికో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మనకి ఇది 1975లో మనం దీన్ని అయితే అడాప్ట్ చేసుకున్నారు, మెక్సికో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి. ఇది మనకి దేని గురించి అని అంటే పర్టికులర్లీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి మనకి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్ అనమాట. సో అలాగనే సో మనకి కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని కంప్లీట్లీ ప్రివెంట్ చేయడానికి సో సంథింగ్ కాల్డ్ యాజ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. సో జనరల్లీ మనకి ఏంటంటే ఇయర్స్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో, ఏ ఇయర్లో ఇది పాస్ అయింది అని చెప్పేసి ఇలాగా 1956లో మనకి దీన్ని పాస్ చేశారండి. అండ్ అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంటుంది మనకి. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ అని చెప్పేసి ఇది మనకి 1986లో వచ్చిందనమాట. ఈ యాక్ట్ ఏంటంటే ఇట్ ప్రొహిబిట్స్ ద ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజ్మెంట్స్లో వాటిల్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క విమెన్ ఇండీసెంట్గా రిప్రజెంట్ చేయడం అనేటువంటిది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. సో ఓకేనా, సో ఇఫ్ సంబడీ డస్ దట్ దెన్ ఇమీడియట్లీ దే విల్ బి బుక్డ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ 1986. సో దెన్ అలాగే
అలాగే ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956, అండ్ మనం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని కూడా మనం రాటిఫై చేసాం, దట్ ఈస్ నోన్ యాజ్ ద కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెక్సికో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. మెక్సికో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి 1975లో చేయడం జరిగింది. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీని మనకి ఏంటంటే ప్రమోట్ చేస్తుంది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉందండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పేసి ఇది మనకి 2005లో చేయడం జరిగింది. ఓకేనా, 2005లో మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని కూడా మనకి చేయడం అయితే కనుక జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. సో జనరల్లీ మనకి ప్రొవిజన్స్ అవి కూడా అడగరు, మెయిన్లీ ఏ స్టేట్ చేసింది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు ఈ బిల్. సో దట్ ఈస్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ బ్రాట్ అప్ దిస్ పర్టికులర్ బిల్ ప్రొవైడింగ్ ద స్ట్రింజెంట్ పనిష్మెంట్స్, మోర్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడానికి. అండ్ అలాగే యూ నీడ్ టు నో అబౌట్ సో ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారని అడుగుతారు. 2013లో వచ్చింది ఈ యాక్ట్ వచ్చేసి మనకి. మెక్సికో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు 1975. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందని అడుగుతారు 1956. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందని అడుగుతారు 1986. ఎస్ అండి. సో దీస్ ఆర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎప్పుడు 2005. బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. Which state recently passed a bill introducing the death penalty for rapists? A. Maharashtra, B. West Bengal, C. Uttar Pradesh, and as well as D. Tamil Nadu. So the answer is B. West Bengal has recently brought up this particular bill. And so correct answer is West Bengal. The West Bengal Assembly recently passed the Aparajita Women and Child West Bengal Criminal Laws Amendment Bill 2024. This bill introduced the strict punishment for crimes related to rape, gang rape, and as well as rape that leads to death of the victim or leaves her in a vegetative state. సో వీటన్నిటికీ కూడా డిఫరెంట్ అఫెన్సెస్కి కూడా మనకి ఏంటి అంటే కనుక స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ని సో ప్రొవైడ్ అయితే కనుక చేశారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు. ఎస్, దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే కనుక ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి వితిన్ 21 days ఆఫ్ ద ఇనీషియల్ రిపోర్ట్లో కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి మనకైతే కనుక సో చెప్తున్నారు. సో దిస్ బిల్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ద మెడికల్ డాక్టర్. Yes, so now the Kolkata Chief Minister is saying it as the historic and as well as the model అని చెప్పేసి కూడా మనకి సో చెప్పడం జరుగుతుంది. These are some of the important points that you are expected to know. Let's go to the second one. World Bank hikes the India's economic growth projection to 7% for financial year 24-25. So friends, మనకి ఇంటర్నేషనల్ పరంగా మనకి ఎస్టిమేట్స్ చేస్తూ ఉంటారనమాట. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు కూడా మనకి ఈ యొక్క గ్రోత్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారనమాట, ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ విల్ డూ ఇట్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అండ్ అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క కంట్రీ యొక్క రేటింగ్స్ అనేటువంటివి కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేనికి ఇండికేటింగ్ అంటే కనుక ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంది అనేటువంటిది ప్రపంచానికి ఒక ఇండికేషన్ చూపించడం. సో తద్వారా ఏంటి అని అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సో దే కెన్ హ్యావ్ ప్లాన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దట్ రెస్పెక్టివ్ కంట్రీ. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ మనకి రీసెంట్గా ఇంతకుముందు మన యొక్క కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి సో చెప్పినటువంటి ఎస్టిమేషన్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక 6.6% అయితే ఎస్టిమేషన్ చేశారండి. బట్ దీన్ని నౌ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు దట్ ఆఫ్ ద 7%కి. అంటే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ మనం తీసుకున్నట్లయితే ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 7% ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా అనమాట. సో ఓకే, దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అగైన్ దిస్ యాజ్ వెల్ మనకి తెలియాలి. 7% అయితే కనుక వీళ్ళు ఫోర్కాస్ట్ అయితే చేస్తున్నారు. 6.6% నుంచి 7%కి అయితే పెంచారు మనకి. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ అస్. సిమిలర్లీ IMF అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద వే దే హ్యావ్ కెప్ట్ ఇట్, దే ఆల్సో కెప్ట్ ఇట్ అట్ 7% ఓన్లీ. అయితే ఈ గ్రోత్ పొటెన్షియల్ అనేటువంటిది ఎందుకు ఇంక్రీజ్ చేశారు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి రీజన్స్ ఏమేంటి అని అంటే కనుక లైక్ నెంబర్ 1 వచ్చేసి మనం తీసుకుంటే కనుక హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి రియల్ ఎస్టేట్ సెక్టార్లో మనకి పెరుగుతున్నాయి. హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టార్ అంటే ఈ యొక్క ప్రాపర్టీస్ని పర్చేస్ చేయటము, ఇవి కూడా మనకి హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వన్ సచ్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కూడా పెరుగుతోంది. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ అట్ అబౌట్ 9.9% గ్రోత్ తోటి మనకి మూవ్ అవుతుంది. టేకింగ్ ఆల్ దీస్ ఇన్ టు కన్సిడరేషన్స్ డెఫినెట్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో వీ కెన్ హ్యావ్ ఏ గుడ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఇండియా హ్యావ్ ఎ గుడ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అట్ 7% అని చెప్పి మనకి వరల్డ్ బ్యాంక్ అయితే ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇక్కడ గ్రాఫ్లో కూడా మీరు చూడొచ్చు 7% ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి. అండ్ అగైన్ 25-26కి 6.7, 26-27కి 6.7 అని చెప్పేసి అంటున్నారు. అండ్ అగైన్ దే విల్ రివైజ్ ఇట్ ఇఫ్ మనం కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉన్నట్లయితే కనుక సో దే విల్ అగైన్ రివైజ్ ఇట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ అండర్స్టాండ్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. How much has the World Bank estimated India's economic growth for the financial year 24-25? A 6%, B 6.5%, C 6.6%, D 7%. Earlier it is 6.6% and but now they have made it to 7%. 7% is the growth that is estimated for the India's economic growth for the current financial year. Okay, so the World Bank అనేటువంటిది మనకి ఏంటి అంటే there is something a larger organization called as World Bank Group అని చెప్పేసి మనకైతే కనుక ఆర్గనైజేషన్ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనమాట. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి సో 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనకి 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయి. సో 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయండి దీంట్లో మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IBRD అంటారు. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అని చెప్పేసి. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IDA ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. IDA స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ MIGA MIGA అంటారు. మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో వాట్ ఈస్ ఆర్ ఆల్? First one is we have IBRD International Bank for Reconstruction and Development. Then we have IDA International Development Association. Then we have IFC International Finance Corporation. And then we have Multilateral Investment Guarantee Agency. And then International Center for Settlement of Investment Disputes. So friends, ఈ 5 ఆర్గనైజేషన్స్ ని కలగలిపి మనం ఏమంటాము అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఇందులో ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మన ఇండియా IBRDలో మెంబరు, IDAలో మెంబరు, IFCలో మెంబరు, మిగాలో మెంబరు. కానీ ఎక్సెప్ట్ దిస్ థింగ్ ICSIDలో ఇండియా మెంబర్ అయితే కాదు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్కి సంబంధించి పెట్టినటువంటిది ఇంటర్నేషనల్ సెంటర్ బాడీ ఇది. సో దీంట్లో ఇండియా అయితే మెంబర్ కాదు. ద రెస్ట్ అదర్ 4 గ్రూప్స్లో మనకి ఇండియా అయితే మెంబర్ అనమాట. సో ఇండియా ఈజ్ ఏ మెంబర్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూపింగ్స్ అని కూడా మనకి ఆర్గనైజేషన్స్ అని కూడా మనకి అడుగుతూ ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్లో ఇండియా మనకి మెంబర్ కాదు. సో ఓకేనా. సో వాట్ వాజ్ ద గ్రోత్ ప్రొజెక్షన్? ఎస్టిమేషన్ ఎంత మనకి? 7% ఈజ్ అ గ్రోత్ ఎస్టిమేషన్. సో ద ఆన్సర్ ఈస్ D. Some important points. The World Bank has revised its growth forecast for India for the fiscal year 2024-25 to 7%. This marks an increase from its previous estimate of 6.6%. ఇంతకు ముందు 6.6% అయితే చెప్పారు. సో నౌ ప్రస్తుతం మనకి 7%. This revised projection is part of the World Bank report ఒకటి పబ్లిష్ చేశారండి. సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్. ఇండియాస్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ చేంజింగ్ గ్లోబల్ కాంటెక్స్ట్. మనకి ఏంటంటే డైరెక్ట్గా రిపోర్ట్ పేరు ఇచ్చేసి లైక్ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్, ఇండియాస్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ చేంజింగ్ గ్లోబల్ కాంటెక్స్ట్. ఈ రిపోర్ట్ మనకి ఎవరు పబ్లిష్ చేశారని అడుగుతూ ఉంటారు. ఇది మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అయితే పబ్లిష్ చేశారు. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దే ఆర్ హైలైటింగ్ ద ఇండియాస్ కంటిన్యూడ్ స్ట్రాంగ్ గ్రోత్ డిస్పైట్ గ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్. సో ప్రపంచం మొత్తంలో ఎకనామిక్ ఛాలెంజెస్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగాలేకపోయినా కూడా సిచ్యువేషన్. సో బట్ స్టిల్ ఇండియా ఈజ్ పాయిజ్డ్ టు కంటిన్యూ హ్యాబిట్స్ గ్రోత్ అని మనకైతే మాట్లాడడం జరుగుతుంది.
This growth reflects the positive momentum in the Indian economy, which are supported by strong manufacturing, public infrastructure investment, and a resilient service sector. And alage household investments in the real estate sector is also another important contribution. Yes. So ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, ద అప్వర్డ్ రివిజన్ ఇన్ ద ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ కమ్స్ అమిడ్ పాజిటివ్ ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ ఇంక్లూడింగ్ ఇంప్రూవ్డ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ రేట్ పర్టికులర్లీ అమాంగ్ women. The World Bank's updated projections also aligns with similar estimates by IMF వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ వాళ్ళు బ్యాంక్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సిమిలర్ ప్రొజెక్షన్స్ ఇండియా 7% తోటి అయితే గ్రో అవబోతోంది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అని చెప్పి మనకి మన యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ టువర్డ్స్ అప్వర్డ్స్ మనకైతే చేస్తున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఖచ్చితంగా మనకి తెలుసుకోవాలి, మెయిన్లీ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ వాళ్ళకి కూడా ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ రాసే వాళ్ళకి. అయితే అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ ఎకనామిక్ గ్రోత్ ప్రొజెక్షన్ ఫర్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అని చెప్పేసి అడుగుతారు. ఇట్ ఈస్ 7%. ఏ స్టేట్ రీసెంట్గా ఇలా మనకి స్ట్రింజెంట్ పనిష్మెంట్ ప్రొవైడ్ చేస్తూ బిల్ని తీసుకొచ్చిందని అడుగుతారు. ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ బ్రాట్ దిస్ పర్టికులర్ బిల్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? కెన్ వి మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్? ఎస్, సంథింగ్ రిలేటెడ్ టు ఏ స్పోర్ట్స్ బేస్డ్ ఆర్టికల్ అండి మనకి. అయితే సుహాస్ యతిరాజ్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే హీ ఈజ్ బేసికల్లీ ఏ షట్లర్ అండి, పారాలింపిక్ గేమ్స్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ, మనకి స్పోర్ట్స్ పర్సన్. సో మనకి పారాలింపిక్స్ జరుగుతున్నాయి కదా, మనకి పారాలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, మనకి 2024 పారాలింపిక్స్ ప్యారిస్లో జరుగుతున్నాయి. సో ఓకేనా, ఇలా ఈ పారాలింపిక్స్ అయిపోయేదాకా మనకి పారాలింపిక్స్ బేస్డ్ న్యూస్ ఐటమ్స్ వస్తూ ఉంటాయండి. అండ్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే మొన్నంతా కూడా ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్ 2024 అయితే మనకి అక్కడ మనం నీరజ్ చోప్రా, దెన్ నెక్స్ట్ వచ్చేసి అమన్ సెహ్రావత్, సో ఓకేనా, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా సరబ్జోత్ సింగ్, వీళ్ళు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అక్కడ. ఇక్కడికి వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సుమిత్ యాంటిల్, సో ఓకేనా, ఇలా మనం ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని చూడడం జరిగింది. ఓకే, దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి న్యూస్లో వచ్చినటువంటి పర్సన్ ఎవరు అని అంటే కనుక సుహాస్ యతిరాజ్ అండి. సుహాస్ యతిరాజ్ ఈజ్ ఏ పారా షట్లర్ అండ్ యాక్చువల్లీ హీ సెక్యూర్డ్ సంథింగ్ ఏ సిల్వర్ మెడల్ అనమాట. సిల్వర్ మెడల్ ఏంటంటే సెక్యూర్ చేయడం అయితే కనుక జరిగింది ఈ పర్టికులర్ టోర్నమెంట్లో మనకి, ఈ యొక్క ఈవెంట్లో మనకి. బట్ హౌఎవర్ హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హీ సాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిసప్పాయింట్మెంట్. అంటే సో ద డిస్పైట్ సెక్యూరింగ్ ద సిల్వర్ మెడల్ ఫర్ ద కంట్రీ, సో హీఈస్ స్టిల్ ఆస్పైరింగ్ ఫర్ మోర్ అనమాట. సో హీ సేయింగ్ దట్ లైక్ గోల్డ్ అయితే సంపాదిస్తాను అని చెప్పేసి నేను అనుకున్నాను, సో బట్ హ్యావ్ టు సెటిల్ ఫర్ ద సిల్వర్ దిస్ టైమ్, బట్ డెఫినెట్లీ సో ద నెక్స్ట్ టైం అయితే కనుక గోల్డ్ అయితే అచీవ్ చేస్తాను. దట్స్ ద స్పోర్ట్, ఆ స్పిరిట్ అనేటువంటిది ఈవెన్ మనలో కూడా ఉండాలి. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి సుహాస్ యతిరాజ్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతుంటారు. హీ ఈజ్ ఏ పారా షట్లర్, బ్యాడ్మింటన్కి సంబంధించిన పర్సన్ మనకి. సుహాస్ యతిరాజ్ మనకి రీసెంట్గా ఏ మెడల్ అయితే విన్ అయ్యారని అడుగుతారు, సిల్వర్ మెడల్ అయితే కనుక మనకి విన్ అయ్యారండి. Let's see a question on this. Suhas Yatiraj is associated with which sport? A. Badminton, B. Tennis, C. Table tennis, D. Athletics. So the answer is A. Badminton. Badmintonకి సంబంధించినటువంటి పర్సన్ మనకి సుహాస్ యతిరాజ్ is an Indian para shuttler who competes in badminton. He recently expressed his feeling of sadness and disappointment after missing out on the gold medal at Paralympics, where he secured a silver medal instead. So this is basically a person who secured the silver medal అండి. Okay, then next. So he was in the news for his performance at Paralympics, where he won his second successive silver medal అయితే కనుక మనకి యొక్క సుహాస్ యతిరాజ్ అయితే కనుక ఎర్న్ చేశారు, సెక్యూర్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ పర్టికులర్ కంట్రీ. ఎస్ అండి, మన యొక్క కంట్రీ యొక్క ఇంకా మన యొక్క ఇండియా యొక్క ఇమేజ్ని మనం ఏంటంటే గ్లోబల్ స్టేజ్లో ఇంకా ఇంక్రీజ్ చేయడానికి సో దీస్ మెడల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. దీప్తి runs to a 400 medal in the women's 400 meter T20 category మనకి. సో మనకి ఇప్పుడు చూసినట్లయితే కనుక వరల్డ్ ఛాంపియన్ సో దీప్తి జీవన్జీ ensured that India's Paralympic medal haul from track and field continued to swell with her bronze winning effort in the women's 400 meter T20 event on a largely uneventful day for the country here on Tuesday. So the 20-year-old clocked 55.82 seconds to secure a podium finish in her debut games appearance. So she appeared behind the Shuliar of Ukraine and world record hurdle Aysel Onder. So third position మనకైతే కనుక వచ్చారు మనకి. సో దట్ ఈస్ బేసికల్లీ ద
సో దీప్తి జీవన్జీ. సో ఓకేనా, దీప్తి జీవన్జీ మనం తీసుకున్నట్లయితే కనుక సో షీ సెక్యూర్డ్ ద థర్డ్ మెడల్ అండి. షీ సెక్యూర్డ్ ద బ్రాంజ్ మెడల్ అయితే మనకి సెక్యూర్ అయితే చేశారు మనకి ఇన్ ద 400 మీటర్ T20 ఈవెంట్, మనకి ట్రాక్ అండ్ ఫీల్డ్ అనమాట. సో ఓకే, బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ద క్వశ్చన్. Which medal did Deepti Jeevanji secured in the women's 400 meter T20 event? So 400 meter T20 event lo manaki gold, bronze, silver and as well as the no medal. So the answer is bronze medal aithe manaki aithe secure aithe chesaru. This is what is the answer. So ఒకసారి మనం చూసినట్లయితే కనుక Deepti Jeevanji, so a world champion, secured a bronze medal in the women's 400 meter T20 event at the Paralympic Games. She clocked a time of 55.82 seconds, finishing behind Ukraine person and as well as the Turkish person. So this bronze medal adds to the India's growing tally at the Paralympic Games, Paralympics 2024 లో మన యొక్క మెడల్ టాలీలో మనకి ఏంటంటే సో దిస్ విల్ ఆల్సో బి యాడెడ్. సో దీప్తి జీవన్జీ మెడల్ కానివ్వండి, లేకపోతే ఇంతకు ముందు వచ్చినటువంటి మనకి ఎవరు వచ్చారు, మనకి సుహాస్ యతిరాజ్ యొక్క సిల్వర్ మెడల్. సో ఓకే, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో మన యొక్క మెడల్ టాలీకి, ఇండియా యొక్క మెడల్ టాలీకి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద షూటింగ్ ఛాంపియన్షిప్ అండి. వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అయితే మనకైతే నడుస్తుంది. వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ అయితే మనకి నడుస్తుంది. ఎక్కడ జరుగుతుంది ఇది, మనకి హ్యానోవర్ జర్మనీలో జరుగుతుంది. ఈ పర్టికులర్ స్పోర్ట్ ఈవెంట్ మనకి హ్యానోవర్ జర్మనీలో అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే Dhanush Srikanth and as well as Mahit Sandhu. So they defeated their competitors Vania and as well as Joshi to clinch the mixed air గోల్డ్ మెడల్ అయితే కనుక వీళ్ళైతే మనకి సాధించారండి. మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ కేటగిరీలో మనకి ఏంటి అని అంటే కనుక గోల్డ్ మెడల్ అయితే కనుక సంపాదించడం జరిగింది. సో హియర్ యాజ్ వెల్. సో ఏంటి వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది, హ్యానోవర్ జర్మనీలో జరుగుతోంది. సో వీళ్ళిద్దరు పేర్లు ఏవేంటి, ధనుష్ శ్రీకాంత్ సో ఓకేనా, ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాహిత్ సాంధు. ధనుష్ శ్రీకాంత్ అయితే అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాహిత్ సాంధు ఈ యొక్క వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ హ్యానోవర్ జర్మనీలో జరుగుతున్న దాంట్లో మిక్స్డ్ ఎయిర్ రైఫిల్లో వీళ్ళు గోల్డ్ మెడల్ అయితే కనుక సంపాదించడం జరిగింది మన యొక్క కంట్రీకి అండి. సో ధనుష్ అండ్ మాహిత్ హ్యాడ్ టాప్డ్ ద క్వాలిఫికేషన్ విత్ ఎ వరల్డ్ రికార్డ్ స్కోర్ ఆఫ్ 628. ఇట్ వాస్ ద సెకండ్ గోల్డ్ ఫర్ ధనుష్. ఇన్ మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ అభినవ్ దేశ్వాల్ అండ్ ప్రంజల్ దుమల్ లాస్ట్ ఇన్ ద గోల్డ్ మెడల్ మ్యాచ్ టు ద అదర్ పర్సనాలిటీస్. సో ఇన్ దిస్ కేటగిరీ ఆఫ్ మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ మనం కేటగిరీ తీసుకుంటే కనుక సో ఇండియా అయితే కనుక టాప్ పొజిషన్లో మనకైతే ఉందండి, ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాహిత్ సింధు. సో దీనికి సంబంధించి మనం అయితే తెలుసుకోవాలి. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఇన్ విచ్ స్పోర్ట్ డిడ్ ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాహిత్ సాంధు వన్ ఏ గోల్డ్ మెడల్? ఏ ఆర్చరీ, బి స్విమ్మింగ్, సి అథ్లెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డి షూటింగ్. సో ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాహిత్ సాంధు వీళ్ళిద్దరూ కూడా మనకి ఎక్కడండి షూటింగ్ కేటగిరీలో మనకి ఏంటంటే షూటింగ్కి సంబంధించినటువంటి స్పోర్ట్. ఎక్కడ జరిగింది ఈవెంట్, వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024, వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024 హ్యానోవర్ జర్మనీలో మనకైతే కనుక జరిగింది. అక్కడ మనకి మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ కేటగిరీలో మన కంట్రీకి గోల్డ్ మెడల్ని అయితే కనుక తీసుకుని వచ్చారనమాట. సో ఎవరెవరు, ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాహిత్ సాంధు. ఇలా అయితే మనకి ఇక్కడ 4 పొటెన్షియల్ క్వశ్చన్స్ అయితే అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. లైక్ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ద ఆన్సర్ ఈజ్ హ్యానోవర్ జర్మనీ అండి. లేకపోతే సెకండ్ వన్ వచ్చేసి ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాహిత్ సాంధు దేనికి సంబంధించిన ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ, స్పోర్ట్స్ పర్సన్స్ అని కూడా మనకు అడుగుతుంటారు. సో దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద షూటింగ్. అండ్ రీసెంట్గా ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాహిత్ సాంధు ఇన్ ద మిక్స్డ్ ఎయిర్ రైఫిల్లో ఏ మెడల్ సెక్యూర్ చేశారు, లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాంజ్ మెడల్స్. సో ద ఆన్సర్ ఈజ్ ద గోల్డ్ మెడల్ అయితే వీళ్ళు సెక్యూర్ చేశారు. స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి ఖచ్చితంగా మనం ఏంటంటే తెలుసుకోవాలి. ఎస్, ఐ హోప్. సో ఇన్ విచ్ స్పోర్ట్ డిడ్ ధనుష్ శ్రీకాంత్ అండ్ మాహిత్ సాంధు వన్ ఏ గోల్డ్ మెడల్ అంటే వాట్ వాజ్ ఆన్సర్, షూటింగ్ ఈజ్ ఆన్సర్. సో ఒక 2-3 పాయింట్స్ రాసేసుకుంటే ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాహిత్ సాంధు సెక్యూర్డ్ ఏ గోల్డ్ మెడల్.
ఎక్కడ ఇన్ ద మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్ అట్ ద సెకండ్ వరల్డ్ డెప్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ హ్యానోవర్, జర్మనీ. సో దే డిఫీటెడ్ దేర్ కంపాట్రియోట్స్ మొహమ్మద్ వానియా అండ్ యాజ్ వెల్ యాజ్ నతాషా జోషి, ఇవి అంత అవసరం లేదండి, విత్ ఎ స్కోర్ ఆఫ్ 17-5 in the final. So the notably Dhanush and Mahit had previously topped the qualification round with a world record score of 628, making this victory even more remarkable. So why in the news? The achievement of Srikanth is a significant as not showcases their exceptional talent but also contributed to India's success in the global arena of depth sports. Yes, subsequent gold medal are testament to their hard work and as well as the dedication. Let's move to the next one. Central government gives the nod to the defense proposals worth 1.44 lakh crore. This is something another important thing అండి. మన కంట్రీలో there is something called DAC అని చెప్పేసి ఉంటుంది. DAC అంటే కనుక డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అంటాం. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అంటే ఏమైనా ప్రొక్యూర్మెంట్స్ అవి ఏమైనా చేసుకోవాలనుకోండి, బీటెని సబ్మెరైన్స్ కానివ్వండి, సో లేకపోతే కనుక కాంబాట్ వెహికల్స్, సో ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్, ఇలా ఏవైనా సరే ప్రొక్యూర్ చేసుకోవటానికి మనకి క్లియరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఏ పర్టికులర్ బాడీ క్లియరెన్స్ ఇవ్వాలి? DAC అనే బాడీ ఉంటుంది, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పి. అండ్ దీని మీద ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటంటే దీనికి చైర్పర్సన్ ఎవరని చెప్పేసి అడుగుతుంటారు మనకి. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. ఈ యొక్క డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్కి మనకి చైర్పర్సన్ ఎవరు అని అంటే కనుక యూనియన్ డిఫెన్స్ మినిస్టర్. అయితే ఇప్పుడు ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ రీసెంట్గా 10 క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ వర్త్ 1.44 lakh crore వర్త్ ప్రపోజల్స్కి సో మనకి ఏంటి అని అంటే దే గేవ్ ద యాక్సెప్టెన్స్ని అయితే కనుక ఇవ్వడం జరిగిందనమాట. AON అంటారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ, సంథింగ్ కాల్డ్ యాజ్ AON, యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటుంటారనమాట. సో ఈ యొక్క యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ 17B అనేది ఉందండి. ప్రాజెక్ట్ 17B, ఈ ప్రాజెక్ట్ 17B అండర్లో 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని ఏంటి అని అంటే కనుక ప్రొక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఫ్రిగేట్స్ అంటే స్మాల్ బోట్స్ యూ కెన్ సే. సో స్టెల్త్ మీన్స్ సీక్రెట్. సో 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ అయితే కనుక మనకి ప్రొక్యూర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నారు. ఏ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? 17B. ఈ యొక్క 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని మన కంట్రీలో డిఫెన్స్ PSUs ఉన్నాయంటే షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి GRSE అనేటువంటిది. GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అని కోల్కతాలో ఉంది, ఇదొకటి. దెన్ సెకండ్ వన్ వచ్చేసి MDL. సో MDL అంటే మ్యాజగాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనేటువంటిది ఒక కంపెనీ ఉంది, ముంబైలో ఉంది ఆ కంపెనీ. ఈ రెండింటి మధ్య మనం ఏంటంటే ఈ రెండింటికి కాంట్రాక్ట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ 17Bకి సంబంధించినటువంటి 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ప్రపోజల్ రీసెంట్గా మనకి క్లియర్ చేశారు. అండ్ అలాగనే దెర్ వాజ్ వన్ మోర్ థింగ్, సంథింగ్ కాల్డ్ యాజ్ FRCV అంటారనమాట. FRCV అని అంటే ఏంటి అని అంటే కనుక ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్. FRCV, ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్, ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్, FRCV అని చెప్పేసి మనకైతే ఉంటాయి. ఈ యొక్క FRCV వచ్చేసి మనకి ఏంటంటే మన కంట్రీలో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాటిల్ ట్యాంక్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ T-72 బ్యాటిల్ ట్యాంక్, T-90 బ్యాటిల్ ట్యాంక్, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఈ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఆర్మీ తోటి వీటిని రీప్లేస్ చేసి ఇప్పుడు ఈ FRCVని తీసుకొస్తున్నారు. ఇప్పుడు FRCV అంటే ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ అంటే మోర్ అండ్ మోర్ సోఫిస్టికేటెడ్ బ్యాటిల్ ట్యాంక్స్ అనమాట ఇవి. ఈ T-72 T-90ని మనం ఏంటంటే రీప్లేస్ చేసేస్తాము, FRCV తోటి మనం ఏంటంటే కనుక రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీస్ FRCV ఆర్ హైలీ సోఫిస్టికేటెడ్ బ్యాటిల్ ట్యాంక్స్ మనకి, అండ్ విత్ గుడ్ మొబిలిటీ కూడా మనకి ఏంటంటే సుపీరియర్ మొబిలిటీ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ బ్యాటిల్ ట్యాంక్స్. వీటికి సుపీరియర్ మొబిలిటీ అంటే ఇట్ కెన్ బి ఈజీలీ మూవబుల్ అని చెప్పేసి అర్థం. సో ఓకే, ఇవన్నీ మనకి తీసుకొస్తున్నారు. అండ్ అలాగే మనకి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్, సో డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే ప్రొక్యూర్ చేసుకుంటున్నారు దీని అండర్లో, డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్.
ఓకేనా. ఫస్ట్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్ని కూడా మనకి ఏంటంటే ఈ ప్రపోజల్ అండర్లోనే, అంటే ఈ 1.44 lakh crore వర్త్ ప్రపోజల్స్లో ఈ ప్రొక్యూర్మెంట్కి ప్రపోజల్స్కి సంబంధించి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీని ఏఓఎన్ని అకార్డ్ చేసి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు క్లియర్ చేశారనమాట. క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చారు. అంటే దిస్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్. అయితే ఇన్ ప్రొక్యూరింగ్ ద లాంగ్ టర్మ్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ ప్రొసీజర్. ఓకే. సో ఇక్కడ మనకి రకరకాల క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, డిఏసి అంటే ఏంటి? డిఏసి అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసేద్దాం. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అని అడుగుతారు. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ బాడీ. సో ఫర్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ద ప్రొక్యూర్మెంట్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సెకండ్ వన్, రీసెంట్లీ ఎంత వర్త్ ప్రపోజల్స్ని క్లియర్ చేశారని అడుగుతారు. సో రీసెంట్లీ 10 క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ వర్త్ మనకి ఏంటి అని అంటే కనుక 1.44 lakh crore వర్త్ ప్రపోజల్స్ని అయితే కనుక మనకి రీసెంట్గా క్లియర్ అయితే చేయడం జరిగింది. వాటికి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఏఓఎన్ అయితే ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఇంకేం అడుగుతారు అని అంటే ఈ ప్రపోజల్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ ఉంది, దట్ ఈస్ ప్రాజెక్ట్ 17B. ప్రాజెక్ట్ 17B అండర్లో 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని మనకి ప్రొక్యూర్ చేసుకుంటున్నారండి. ఈ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ మనకి ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారు అని అంటే మన కంట్రీలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట 2. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి GRSE అంటారు, కోల్కతాలో ఉంది మనకి అది. GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీర్స్ లిమిటెడ్. సెకండ్ది ముంబైలో ఉంది. సో ద మ్యాజగాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, ఎగ్జిస్టింగ్ T-72 T-90 ఉన్న బ్యాటిల్ ట్యాంక్స్ని రీప్లేస్ చేసేసి FRCVని తీసుకొస్తున్నారు. FRCV అంటే ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్. సో వీటిలన్నింటినీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రొక్యూర్మెంట్లో మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ వన్ మోర్ యూనిక్ ఫీచర్ ఏంటంటే ఈ యొక్క ప్రపోజల్స్కి 99% ఆఫ్ దిస్ క్లియరెన్స్ ఇండిజీనియస్ నుంచే మనం ప్రొక్యూర్ చేయాలి. అంటే మన కంట్రీ నుంచే వీటిని ప్రొక్యూర్ చేసుకుందాము అనేటువంటిది ప్లాన్. అంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. సో మన కంట్రీ నుంచే డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచే మనము ప్రొక్యూర్ అయితే చేసుకుందాము is what is something which is unique. So with that, so the government is concentrating both on defense modernization on one aspect, and the another aspect is something related to that of the providing the employment as well. So these two are the important things manaki teliyali. Let us see a question on this. Under which project has the Defence Acquisition Council approved the procurement of 7 advanced stealth frigates? A, Project 15B, B, Project 17.5, C, Project 17B, and as well as D, Project 18B. So the answer is Project 17B. ఓకేనా అండి. 7 ఫ్రిగేట్స్, 7 for 7. సో 7B అనమాట, ప్రాజెక్ట్ 17B. ప్రాజెక్ట్ 17B అండర్లో మనకి ఏంటి అని అంటే వీటిని ప్రొక్యూర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్స్ సీ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ద డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ చైర్డ్ బై ఎవరని చెప్పాం? యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ గివెన్ ద సంథింగ్ కాల్డ్ ఏఓఎన్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎన్ని 7 అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్. ప్రాజెక్ట్ పేరేంటి? 17B. అయిపోయింది. దీస్ ఫ్రిగేట్స్ విల్ బి కన్స్ట్రక్టెడ్ బై పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ షిప్ యార్డ్స్. ఎవరెవరు? GRSE అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, అండ్ యాజ్ వెల్ యాజ్ MDL మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఒకటి కోల్కతాలో ఉంది, ఫస్ట్ది వచ్చేసి, సెకండ్ది వచ్చేసి ముంబైలో ఉంది. దిస్ ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద ఇండియన్ నేవీస్ క్యాపబిలిటీస్ విత్ మోడర్న్ అండ్ స్టెల్త్ ఎక్విప్డ్ వెజల్స్, ఓకే, విచ్ ఆర్ క్రూషియల్ ఫర్ అవర్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ రెడీనెస్. ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? ద అప్రూవల్ ఫర్ దీస్ 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ సెట్ ఆఫ్ 10 క్యాపిటల్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ వర్త్ ఎంత? 1.44 lakh crore, విచ్ ఆర్ ఎయిమ్డ్ అట్ మోడర్నైజింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. వన్ మోర్ యూనిక్ ఫీచర్ ఏంటి? 99% ఆఫ్ దీస్ ఎక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ సోర్స్డ్ ఫ్రమ్ ద ఇండిజీనియస్ సప్లయర్స్ ఓన్లీ, దేర్ బై అలైనింగ్ విత్ ద గవర్నమెంట్స్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ రిమైన్స్ అన్బౌడ్ బై ద ప్రెషర్ యాజ్ వార్ రేజెస్ ఆన్. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు మనకి ఇజ్రాయిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా యుద్ధం అయితే నడుస్తుందండి. ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా వార్ అయితే మనకి నడుస్తుంది. ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక బెంజామిన్ నేతాన్యాహు.
బెంజామిన్ నేతాన్యాహు. ఓకే, ఈ యొక్క గాజాని మనకి ఎవరు రూల్ చేస్తున్నారు అని అంటే హామాస్, HAMAS. హామాస్ అనేటువంటి ఒక పొలిటికల్ గ్రూప్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గాజాని అయితే రూల్ చేస్తున్నారు. సో వీళ్ళు బేసికల్లీ ఈ యొక్క హామాస్ని పొలిటికల్ గ్రూప్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయిల్ ఈ దేశాలన్నీ కూడా ఈ యొక్క హామాస్ని ఏమంటున్నాయి అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇది ఒక వైలెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇది. సో ఎందుకంటే దే విల్ క్యారీ అవుట్ ద వైలెంట్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేస్తున్నారనమాట ఇజ్రాయెల్ మెయిన్ ల్యాండ్ మీదన. సో ఓకే, ఇజ్రాయిల్ గాజా రెండు బార్డర్ అయి ఉంటాయి. సో ఈ యొక్క ఇజ్రాయిల్ మీదన మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు యాక్టివిటీస్ని, వైలెంట్ యాక్టివిటీస్ని, రాకెట్ ఫైరింగ్స్ని ఇవి కూడా మనకి సో చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సో ద ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా రిలేటెడ్ వార్. మెయిన్లీ ఆ పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేటువంటి విషయం మనకి తెలిస్తే సరిపోతుంది. లెట్స్ సీ ఏ క్వశ్చన్. Benjamin Netanyahu is the Prime Minister of which country? A. Israel, B. Egypt, C. Jordan, and as well as D. Saudi Arabia. What was the answer, Andy? So A. Israel is the answer. Benjamin Netanyahu is the Prime Minister of which country? And Israel is the answer. Benjamin Netanyahu is the Prime Minister of Israel. He is currently serving as country's leader amid the ongoing conflict with Hamas. Cheppan kada, Hamas are the people who are ruling the Gaza. ఈ యొక్క గాజా స్ట్రిప్ని రూల్ చేసేటువంటి పీపుల్ ఏంటి అని అంటే కనుక హామాస్ అనమాట. ఓకే, he said that he will not give in to the pressure to make concessions in the indirect negotiations with Hamas. He aims to maintain control over the Israel's security policies and border regulations, particularly along the Gaza border and with Egypt, to prevent the Hamas from rearming. Yes, ఇంక మనకి ఇంత అవసరం లేదు. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఈస్ సో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సో గాజాస్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్స్ మనకి తెలిస్తే సరిపోతుంది. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Central government to sign the pact with the two armed groups in Tripura. So something related to insurgency. So the northeastern insurgency కి సంబంధించిన ఆస్పెక్ట్ అండి మనకి ఏంటి అని అంటే యూనియన్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర గవర్నమెంట్, స్టేట్ ఆఫ్ త్రిపుర వాళ్ళు ఒక రెండు వైలెంట్ గ్రూప్స్ తోటి మనకి ఏంటి అని అంటే అగ్రిమెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర. సో ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ NLFT అంటారు. ఇదొక పొలిటికల్, ఇదొక గ్రూప్, ఆర్మడ్ గ్రూపు. రెండోది ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్, ATTF అని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ కూడా ఎవరిద్దరు, ఈ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర NLFT అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ ATTF వాళ్ళు ఏంటి అని అంటే త్రిపురలో 2005 నుంచి 2015 వరకు సో చాలా వైలెంట్ యాక్టివిటీస్ని మనకి క్యారీ అవుట్ చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ దీస్ టూ ఆర్గనైజేషన్స్ ఆర్ బ్యాన్డ్ ఆర్గనైజేషన్స్ అండర్ UAPA అని ఉంటుందండి. అంటే UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్ అండర్లో ఈ రెండు ఆర్గనైజేషన్స్ని కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ బ్యాన్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు న్యూస్లో ఉన్నారంటే వీళ్ళు సరెండర్ అయిపోతున్నారండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్మ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమ్యునిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి గవర్నమెంట్కి సరెండర్ అయితే కనుక అయిపోతున్నారు. సో నౌ దే ఆర్ ట్రయింగ్ టు బికమ్ ద పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంటల్ ఓకేనా పాత్రలోకి వచ్చేయడం జరిగిందనమాట. దీనికి తాను మనకి గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఇల్లులు కట్టుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్, సో స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి, మెడికల్ ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయడానికి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ ది సరెండర్డ్ స్కీమ్ అని చెప్పి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ ATTF వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా A2 ఆర్మ్డ్ గ్రూప్స్ తోటి మనకి సైన్ చేశారని చెప్పేసి అడుగుతుంటారు ఆ ప్యాక్ట్. ఈ విధంగా లెట్స్ సీ ఏ క్వశ్చన్. ద యూనియన్ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు సైన్ ఎ ప్యాక్ట్ with insurgent groups from which Indian state? A. Assam, B. Nagaland, C. Manipur, and as well as D. Tripura. So recently Tripura తోటి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ప్యాక్ట్ని అయితే కనుక సైన్ చేయదలుచుకున్నారు విత్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఫ్రమ్ దీస్ టూ పర్టికులర్ టెర్రర్ గ్రూప్, ఈ యొక్క వైలెంట్ గ్రూప్స్కి పాటు మనకి. సో చూడండి, ద యూనియన్ గవర్నమెంట్ అలాంగ్ విత్ ద స్టేట్ ఆఫ్ త్రిపుర ఈజ్ సెట్ టు సైన్ ఏ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ విత్ టూ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఇన్ త్రిపుర, దట్ ఈస్ ద నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర
Tripura and as well as all Tripura Tiger Force. This agreement is aimed at bringing peace and stability to the region by addressing the long-standing insurgency issues. This signing will take place in the presence of Union Home Minister Amit Shah, Tripura Chief Minister Manik Shah and other officials from both the state and union governments. Yes, this pact is significant because as it represents a major step towards resolving the conflicts with insurgent groups in Tripura. Very, very important pact annamata manaki. I hope you are clear, right? Let's move forward to the next article. Sumit reveals how the artificial landing leg had an impact. మనకి ఏంటంటే రీసెంట్లీ సో ఈ యొక్క సుమిత్ యాంటిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. మనకి హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జావెలిన్ త్రో. సో జావెలిన్ త్రోలో మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్లీ హీ గాట్ ద సెక్యూర్డ్ ద గోల్డ్ మెడల్ యాజ్ వెల్. మనకి ఎక్కడ పారాలింపిక్స్ 2024లో సో మనకి యొక్క సుమిత్ యాంటిల్ పారాలింపిక్స్ 2024 స్పోర్ట్స్ పర్సన్ నేమ్ వచ్చేసి మనకి సుమిత్ యాంటిల్. హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ that of the javelin throw and he recently won the gold medal in the event Paralympics 2024 which is concluding in ఎక్కడ జరుగుతుంది, ప్యారిస్లో జరుగుతుంది. ఎస్ సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో చెప్పడం అయితే జరుగుతుందండి. క్లియర్ రైట్? లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. సుమిత్ యాంటిల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? లైక్ ఏ జావెలిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్. వాట్ వాజ్ ద ఆన్సర్? సో చాలా ఈజీ కదా మనకి. ఏ జావెలిన్ త్రో ఈజ్ ద ఆన్సర్. ఏ జావెలిన్ త్రో అండి. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ జావెలిన్ త్రో. సుమిత్ యాంటిల్ ఈజ్ ఎ renowned Indian para-athlete who specializes in the javelin throw. He gained the widespread recognition after winning the gold medal in the men's javelin throw after the Olympics where he set a new record. So okay. challenges that he faced with his artificial landing leg and how it impacted his performance కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్ అండి. దెన్ నెక్స్ట్ వన్. సెంట్రల్ గవర్నమెంట్ గివ్స్ ద నాడ్ టు ద డిఫెన్స్ ప్రపోజల్స్ వర్త్ 1.44 lakh crore. ఇది మనం ఆల్రెడీ ఆర్టికల్ చూస్తాం కదా. వన్ మోర్ క్వశ్చన్ ఆన్ దిస్. What is the total value of the defense proposals approved by the Defense Acquisition Council recently? Like 1.24 lakh, 1.34 lakh, 1.44 lakh, 1.54 lakh crore. So the answer is C, 1.44 lakh crore మనకి ఏంటి అని అంటే కనుక సో చేయడం అయితే జరిగింది. 1.44 lakh crore వర్త్ ప్రపోజల్స్ని రీసెంట్గా మనకి చేశారు. The Defense Acquisition Council chaired by Rajnath Singh approved 10 capital acquisition proposals amounting to 1.44 lakh crore. So like these proposals include procurement of advanced military equipment such as stealth frigates, combat vehicles, air defense systems, patrol vessels with an aim of modernizing the India's defense capabilities. Yes, so this approval of this is significant because substantial investment and emphasis of India with 99% is being from the domestic manufacturers, Indian manufacturers నుంచి వీళ్ళు ఏంటంటే తీసుకుంటున్నారు. Yes అండి, that's it. So these are important articles friends. I hope you are able to be చేయగలుగుతున్నాను. అర్థమైంది అనుకుంటాను మీకు. సో ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఒక్కసారి రివైజ్ చేసేస్తే ఒక 2 minutes గబగబా. సో 1.44 lakh crore వర్త్ ప్రపోజల్స్ అయితే రీసెంట్గా మనకి ఇచ్చేశారు. సుమిత్ యాంటిల్ వచ్చేసి జావెలిన్ త్రోకి సంబంధించినటువంటి పర్సనాలిటీ, పారాలింపిక్స్లో గోల్డ్ మెడల్ రీసెంట్గా మనకి సెక్యూర్ చేశారు. అండ్ అలాగే 2 టెర్రర్ వైలెంట్ గ్రూప్స్ తోటే మనకి ఏంటంటే త్రిపుర తోటి మనకి యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా ఇది చేసుకోవడం జరిగింది. బెంజామిన్ నెతన్యాహు వచ్చేసి మనకి ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యొక్క ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 17B అండర్లో 7 స్టెల్త్ ఫ్రిగేట్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు GRSC అండ్ యాజ్ వెల్ as MDL వాళ్ళతోటి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక సో ధనుష్ శ్రీకాంత్ అండ్ యాజ్ వెల్ as మాహిత్ సాంధు మనకి ఏంటి అని అంటే కనుక గోల్డ్ మెడల్ అయితే సెక్యూర్ చేసుకున్నారు హ్యానోవర్ జర్మనీలో, ఎక్కడ వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్. సో ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ద దీప్తి జీవాంజీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక బ్రాంజ్ మెడల్ అయితే కనుక సెక్యూర్ చేశారు. ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సుహాస్ ఎతిరాజ్ వచ్చేసి సిల్వర్ మెడల్ ఇన్ బ్యాడ్మింటన్ పారాలింపిక్స్. అండ్ దెన్ వీ హ్యావ్ ద వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 7% అయితే మనకి ప్రొజెక్ట్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ వచ్చేసి 7% అయితే గ్రోత్ ప్రొజెక్ట్ చేస్తుంది. అండ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ రీసెంట్లీ బ్రాట్ అప్ a bill for more stringent punishments. Yes, so these are the important articles friends. Manaki in this context manaki entante I hope you are able to understand, right? Please revise it. So okay, you can get this particular PDF from the app మీరు డౌన్లోడ్ చేసుకోండి, దానికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. Yes friends, that's it. These are important things. Now question for today. What will be the question for today? World Deaf Shooting Championships.
వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్ మనకి ఎక్కడ జరుగుతుందండి? ఈ యొక్క వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ అనేటువంటివి మనకి ఎక్కడ జరుగుతున్నాయి? ప్లీజ్ డూ కమెంట్ ఇట్. సో ఫ్రెండ్స్, విత్ యువర్ కమెంట్స్ అండ్ లైక్స్ ఓన్లీ వీ విల్ గెట్ ద మోర్ అండ్ మోర్ బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సో దట్ టు కమ్ అప్ విత్ దీస్ టైప్ ఆఫ్ క్వాలిటీ వీడియోస్. సో ఫ్రెండ్స్, ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ కూడా చూడటానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ కూడా మీకు ఏంటి అంటే అవైలబుల్ కనిపిస్తాయి మీకు. మన బ్యాంక్కి సంబంధించి డెడికేటెడ్ కోర్సు, ఎస్ఎస్సికి సంబంధించి, ఆర్ఆర్బీకి సంబంధించి వీ హ్యావ్ ద డెడికేటెడ్ కోర్సెస్ అండి. ఆర్బీఐ గ్రేడ్ బికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా మనకి ఏంటంటే మన దగ్గర కోర్స్ ఉంది. మొత్తం అన్ని కోర్సెస్ని మనం ఏంటి అంటే ఒక సుప్రీం కాంబోగా మనం లాంచ్ చేయడం జరిగింది. సో సుప్రీం కాంబో వేర్ యూ విల్ బీ గెటింగ్ ఆల్ ద కోర్సెస్ విచ్ ఆర్ మెన్షన్డ్ అబౌవ్ లైక్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఆర్బీఐ గ్రేడ్ బి అట్ ద ఛార్జ్ ఆఫ్ అబౌట్ 10,000 రూపీస్. ఫ్రెండ్స్, మోస్ట్ యూనిక్ ఫీచర్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది ఓన్లీ వన్స్ 3 months 6 months కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి, ltxclasses.com. దీనికి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్ ఫ్రెండ్స్, అండ్ అలాగే ఒకవేళ మీకు నచ్చి ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.